अथ मन्त्रपाठः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మనము అష్టాధ్యాయ క్రమపాఠంలో 5వ అధ్యాయంలో 4వ పాదం చూస్తున్నాము. అందులో నిన్న 104వ సూత్రం వరకు మనం చూశాము. ఈరోజు చూడండి 105వ సూత్రము. గురుగారు నమస్కారం అండి. ఒక చిన్న కరెక్షన్ అండి. ఇది 5498 సూత్రంలో ఉత్తర మృగ పూర్వాచ సక్థనః అనే సూత్రంలో అండి, ఇక్కడ రూపసిద్ధి చేసేటప్పుడు సక్థిన్ అనే ప్రాతిపదిక అని చెప్పానండి నేను. అది ప్రాతిపదిక సక్థిన్ కాదండి, శక్తి నపుంసకలింగ ప్రాతిపదికం అండి. అది శక్తి ఇకారాంతం ఉందా? శక్తి హ్రస్వ ఇకారాంతం అండి. అది టచ్ ప్రత్యయం పరంగా వచ్చినప్పుడు ఎస్యేతి సూత్రం చేతనే అది అంతిమ ఇకారానికి లోపం అండి. ఉత్తర శక్తి సక్త అనే వస్తుంది. అదొక చిన్న కరెక్షన్. అకారాంతం అవుతుంది. ఉత్తర అంతే. ఓకే, అస్తు. ఇంకా ఏమన్నా వరకు సందేహాలు ఉన్నాయి? ఓకే అండి, చూడండి. సూత్రం వచ్చేసి కుముహద్భ్యాం అన్యతరస్యాం, కుముహద్భ్యాం అన్యతరస్యాం. కుముహద్భ్యాం పంచమి విభక్తి ద్వివచనం, అన్యతరస్యాం సప్తమి విభక్తి ఏకవచనం. సమాసం వచ్చేసి కుశ్చ మహాంచ కలిపితే కు మహాంతౌ, తాభ్యాం కు మహాంతాభ్యాం, ఇతరేతర యోగ ద్వంద్వ సమాసం అవుతుంది. అనురిక్తి వచ్చేసి బ్రహ్మణః టచ్ తత్పురుషస్య సమాసాంతాః, అనురిక్తి పదాలు ఇవన్నీ వస్తున్నాయి. తద్దితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ, ఇవి మనం చూశాము. అర్థః కు మహత్ ఇత్యేతాభ్యాం పరో యో బ్రహ్మన్ శబ్దః, కు మహత్ ఇత్యేతాభ్యాం పరో యో బ్రహ్మన్ శబ్దః తదంతాత్ తత్పురుషాత్ వికల్పేన టచ్ ప్రత్యయో భవతి సమాసాంతః. వికల్పంగా టచ్ ప్రత్యయం వస్తుంది సమాసాంతం. ఇక్కడ మనకు కు మహత్ ఈ రెండు శబ్దాల తర్వాత ఏదైతే బ్రహ్మన్ శబ్దం ఉందో అటువంటి బ్రహ్మన్ తదంత శబ్దం చేత వికల్పంగా సమాసాన్ని టచ్ ప్రత్యయం వస్తుంది చెప్పి చెప్పుకున్నాం. ఉదాహరణలు కూడా అదేవిధంగా కుత్సితో బ్రహ్మ కు బ్రహ్మ, అలాగే ఒక పక్షం రానప్పుడు కు బ్రహ్మ అలాగే విగ్రహ వాక్య రూపంలో ఉండిపోతుంది. కు బ్రహ్మ అలాగే ఉంటుంది, టచ్ ప్రత్యయం రాదు అక్కడ. అలాగే మహాబ్రహ్మ మహాబ్రహ్మ అని రెండు రూపాయలు మనకు ఇక్కడ కనిపిస్తున్నాయట. ఇక్కడ కుత్సితో బ్రహ్మ కు బ్రహ్మలో కుగతి ప్రాదేహ ప్రకారంగా మనము సమాసం చేసుకుంటాము. తర్వాత మహాబ్రహ్మలో మాత్రం సన్మహత్ పరమోత్తమోత్ క్రిష్టాహ పూజ్యమాన ప్రకారంగా ఇక్కడ ఈ సూత్రం ప్రకారంగా మహాబ్రహ్మలో సమాసం చేసుకుంటామట. అలాగే కుబ్రహ్మ ఎప్పుడు టచ్ ప్రత్యయం రాదు మనకు, టచ్ ప్రత్యయం చేసుకుని అప్పుడు కుబ్రహ్మ అలాగే ఉండిపోతుంది, మహాబ్రహ్మ అలాగే ఉండిపోతుంది. ఎప్పుడైతే మనం టచ్ ప్రత్యయం తెచ్చుకుంటే అప్పుడు ఆకారాంతం అవుతుంది కాబట్టి ఎస్ఏతి లోపం చేసుకుని మనకు కు బ్రహ్మ మహాబ్రహ్మ అని రూపాయలు సిద్ధిస్తాయి అన్నమాట. అది ఇక్కడ మనకు కుత్సిత బ్రహ్మ కు బ్రహ్మ
కు బ్రహ్మన్ ప్రాతిపదికం చేత మనకు తత్స్పతిని తెచ్చుకున్నట్లయితే ఇది కు అది బ్రహ్మానికి తత్పురుష సమాసం చేశాం అనమాట ఉగతి ప్రాధాయ ప్రకారంగా. అలాగే కు బ్రహ్మ అనే ప్రాతిపదికం చేత తత్పురుష సమాసంతో యుక్త ప్రాతిపదికం చేత టచ్ తెచ్చుకున్నప్పుడు టీ భాగం లోపిస్తుందన్నమాట. అప్పుడు కు బ్రహ్మ ఆ కు బ్రహ్మ అలా అవుతుంది. ఒక పక్షంలో మనం తెచ్చుకో టచ్ ప్రతి రాని పక్షంలో అక్కడ మామూలుగానే ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనకి ఏ విధంగా అయితే బ్రహ్మ శబ్దం బ్రహ్మ బ్రహ్మానో బ్రహ్మాణ రూపాన్ని నిలిపిస్తాం కదా, ఇది కూడా అలాగే కు బ్రహ్మ కు బ్రహ్మాణో కు బ్రహ్మాణ అలాగే రూపాలు మనకు నకారాంత శబ్దం రాజన్ రాజానో రాజాన రాజన్ శబ్దానికి రాజా రాజానో రాజాన అలాగా కూడా బ్రహ్మన్ బ్రహ్మ బ్రహ్మానో అలాగ రూపం వస్తుంది అన్నమాట. ఇక్కడ మనకు సు తెచ్చుకున్న తర్వాత ఉపదాక తిరిగించేసుకొని తర్వాత నకారాంతం లోపం చేసుకొని అక్కడ సులోపం చేసుకుని బ్రహ్మ అనే రూపం సిద్ధిస్తున్నమాట ప్రథమ విభక్తి ఏకవచనంలో. ఆ రకంగా ఇక్కడ మనం తీసుకోవాలి. అస్తు అస్తు ఇక కుచితో బ్రహ్మ కు బ్రహ్మ పక్షంలో కు బ్రహ్మ ఎప్పుడైతే నకారాంత రూపం ఉంటుందో, అలాగే మహాబ్రహ్మ మహాబ్రహ్మ అనేది మనం రూపాలు స్పష్టంగా ఇక్కడ ఉన్నాయి. అస్తు స్పష్టమైంది కదా, ఎవరికైనా సందేహం ఉందా? ఓకే అండి. సమాసం రాని పక్షంలో మనకు టచ్పతి రాని పక్షంలో బ్రహ్మని శబ్దానికి సమానంగా రూపం తయారు చేసుకోవాలి. అస్తు మహోదయ, చెప్పండి. మహాబ్రహ్మలో మహత్ కదా అది, మహత్ బ్రహ్మలో ఆకారం ఎలా వచ్చింది? మహాబ్రహ్మ మహాబ్రహ్మకి ఆన్మహత సమానాధిక జాతీయో అనే సూత్రం ప్రకారంగా మహత్తులో ఉండే ఆకారం వస్తుంది. ఓకేనా, నిన్న మొన్న ఇక్కడ వచ్చినట్టుంది ఒకటి మన సూత్రంలో పాఠంలోనే. అక్కడ మన మహత్ శబ్దానికి అంతిమ తకారానికి ఆకారం వస్తుంది. ఆత్మ వచ్చి మహా అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ చూడండి. ద్వంద్వాత్ సుదశహాంతాత్ సమాహారే. ద్వంద్వాత్ పంచమి విభక్తి ఏకవచనం, సుదశహాంతాత్ పంచమి విభక్తి ఏకవచనం, సమాహారే సప్తమి విభక్తి ఏకవచనం. సమాసం వచ్చేసి చుశ్చ దశ్చ సూత్రంలో పదాలు చూస్తున్నాం ఇక్కడ మనం. చుశ్చ దశ్చ షశ్చ హశ్చ మొత్తం కలిపితే చుదశహ సమస్త పదాలు చుదశహం అయిపోతుంది. తస్మాత్ చుదశహాత్ అలా వస్తుంది. కాకపోతే ఇక్కడ మనకు భౌతిక సమాసం చేసుకున్నాం. మళ్ళీ చుశ్చ దశ్చ షశ్చ హశ్చ ఇది మొత్తం కలిపితే చుదశహం. చుదశహం అంతే యస్య అంటే చుదశహ అంతిమంలో ఉన్నాయి ఏ శబ్దానికైతే, సుదశహం అంతే యస్య ఇవి అంతిమంలో ఉన్నాయి ఏ శబ్దానికైతే తత్ సుదశహాంతం అంటాం అనమాట. తస్మాత్ సుదశహాంతాత్ మనం ద్వంద్వ సమాసం చేసాం కాబట్టి అందుకే ద్వంద్వ గర్భ బహువ్రీహి సమాసం అయింది ఇది. అస్తు అనురక్తి వచ్చేసి టచ్ సమాసాంతా తద్దితా జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయ పరశ్చ ఇవన్నీ అనురక్తి వస్తున్నాయి. అర్థ చవర్గాంతాత్ దకారాంతాత్ షకారాంతాత్ హకారాంతాచ్చ. చూడు, చవర్గం అంతిమంలో ఉండాలి అంటే దకారాంతం కానీ షకారం. చవర్గాంతాత్ దకారాంతాత్ షకారాంతాత్ హకారాంతచ్చ హకారాంతాచ్చ సమాహారే సమాహారంలో వర్తమానంగా ఉన్నట్లయితే అటువంటి ద్వంద్వ సమాసం చేత ద్వంద్వాత్ టచ్ ప్రత్యయో భవతి. సమాసాంత టచ్ ప్రత్యయం వస్తుంది అని చెప్పి ఈ సూత్రం యొక్క అర్థం ప్రస్తావించుకున్నాం. సో ఇక్కడ ముందుగా దకారాంతానికి ఉదాహరణ చూసినట్లయితే చవర్గానికి ముందు చూసినట్లయితే చవర్గాంత వాక్చ త్వకచ వాక్ త్వచం. చూడు, వాక్కులు ఏంటి, వాక్చ త్వకచ ఇది ద్వంద్వ సమాసం చేసామట. ఇక్కడ ద్వంద్వ సమాసం చేసాం కాబట్టి అంతిమంలో ఉంది చవర్గాంత శబ్దం ఉంది అంటే చవర్గం యొక్క అక్షరం ఉన్నమాట. వాక్చ త్వక్చ వాక్ త్వచం.
వాక్ త్వక్ అయిపోయింది, అంటే వాక్ త్వచ్ శబ్దం అనమాట. చకారం కకారంగా మారిపోతుంది, మూల శబ్దం త్వచ్ శబ్దం అనమాట. అందుకే వాకచ త్వకచ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది, వాక్ త్వచం అయిపోయింది, అంటే చకారంత పదం ఇది వాక్ త్వచ్. తర్వాత మన ప్రకృతి సూత్రం ప్రకారంగా ఈ ద్వంద్వ శబ్దం కాబట్టి టచ్ ప్రత్యయం వస్తుంది. టచ్ ప్రత్యయం రాగానే మనకు టచ్ ప్రత్యయం ఆకారం మిగులుతుంది కాబట్టి వాక్ త్వచ కలుపుకుంటే వాక్ త్వచ చ హలంతానికి ఆకారం కలుపుకున్నట్లయితే వాక్ త్వచ. తర్వాత సూ తెచ్చుకొని సూస్థానం అమ్ము అమి పొదువ చేసుకున్నట్లయితే వాక్ త్వచం అనే రూపం సిద్ధిస్తుంది. అలాగే రకచ త్వకచ, ఇక్కడ త్వక్ అనేది త్వచ శబ్దం అనమాట. రకచ త్వకచ రెండింటి మధ్య ద్వంద్వ సమాసం చేసినప్పుడు శ్రక్ త్వచ్ అయిపోయింది. స్వక్ శ్రక్ శ్రక్ త్వచ్ చకారాంతం కాబట్టి ఆ చకారాంతానికి మనకు మళ్ళీ టచ్ ప్రత్యయం యొక్క ఆకారం కలిపినట్లయితే శ్రక్ త్వచ. తర్వాత సు అమ్ము అమి పూర్వ శ్రక్ త్వచం అలాగే రూపం సిద్ధిస్తుంది మనకి. నెక్స్ట్ చూడండి, ఇవి మనం దకారాంత చకారాంతం చూసాం. అలాగే ఇంకోటి రూపం చూపిస్తున్నా అంటే శ్రీ స్రజం. శ్రీ స్రజం శ్రీ స్రజ్ శబ్ద చకారాంతమే ఉంది మనకు. శ్రీ స్రజ్ శ్రీ స్రజ్ టచ్. మన ఇక్కడ కూడా సమాసంత ప్రత్యయం కలుపుకొని హలంత వర్ణం కాబట్టి డైరెక్ట్ కలిపేసుకుంటాం. ఇక్కడ ఎస్ లోపం అంటూ ఏముండదు. అందుకే శ్రీ స్రజం అలా వస్తున్నా. సూ తెచ్చుకొని చూస్తున్నా అమ్మ అమ్మి పొదువు చేసుకున్నట్లయితే శ్రీ స్రజం. అలాగే ఇంకోటి శబ్దం ఈడూర్జం. ఈడూర్జ్ శబ్దానికి ఈడూర్జం వస్తుంది సమాసాంత టచ్ ప్రత్యయం కలుపుకుంటే. ఈడూర్జ్ ప్లస్ ఆ సమాసాంత ప్రత్యయం యొక్క టచ్ ప్రత్యయం యొక్క ఆకారం కలుపుకున్నట్లయితే ఈడ్ ఊర్జ. ఊర్జ జా పూర్తి అయిపోతుంది. తర్వాత సూ తెచ్చుకొని అమ్ము అమి పొదువ చేసుకుంటాము, ఈడూర్జం. అలాగే వాక్ ఊర్జ్. వాక్ ఊర్జ్ ఇక్కడ జకారాంతం కాబట్టి చవద్గాంతం కాబట్టి మనకు వాక్ ఊర్జం వస్తుంది. సమాసాంత ఆ ప్రత్యయం కలిపినట్లయితే వాక్ ఊర్జం. ఈ రకంగా మనం చవద్గానికి ఉదాహరణ చూసాం. దకారాంతానికి చూసినట్లయితే సమిత్ ద్రిషదం. సమిత్ ద్రిషద్ ఏంటి, సమిత్ ద్రిషద శబ్దం. ఇక్కడ సమిత్ ద్రిషద్ శబ్దానికి ద్రిషద్ శబ్దము సమిత్ ద్రిషద్ శబ్దం దకారాంతం కాబట్టి మన ప్రకృతి సూత్రం ప్రకారంగా ద్వంద్వ సమాసం యుక్తమైనటువంటి దకారాంతం కాబట్టి ఇక్కడ మనకు సమాసంతో టచ్ ప్రత్యయం తెచ్చుకుంటాం. టచ్ కాని లోపం ఆ మిగిలింది కాబట్టి ఆకారమే దకారంలో కలిసిపోతుంది. సమిత్ ద్రిషద. తర్వాత సు అమ్ము అమి పొదువు ఇక్కడ కూడా. అలాగే సంపద్ విపద్. సంపద్ ద్విపద్ శబ్దం అన్నమాట. సంపద్ ద్విపద్ ఇక్కడ దకారాంతం కాబట్టి ఇక్కడ టచ్ ప్రత్యయం యొక్క ఆకారం కలిపినట్లయితే సంపద్ ద్విపద వస్తుంది. తర్వాత సు అమ్ము అమి పొదువ. ఇవి దకారాంతానికి ఉదాహరణ చూసాం. షకారాంతానికి వచ్చేసి వాగ్ విప్రుషం. వాగ్ విప్రుష్ శబ్దం అనమాట. వాక్ విప్రుష్ శబ్దం ఇక షకారాంతం కాబట్టి ఇప్పుడు సమాసంతో టచ్ ప్రత్యయం తీసుకొచ్చి దానికి ఆకారం కలిపినట్లయితే వాక్ విప్రుష. మళ్ళీ సు తెచ్చుకొని సు అమ్ము అమి పొదువ చేసుకుంటాం. అలా హకారాంతానికి ఛాత్రోపాన శబ్దం. ఛత్రోపాన, ఛాత్రో కాదు, గొడుగు బూట్లు చెప్పులు అన్నట్టుగా. తో ఛత్రోపాన హకారాంత శబ్దం. హకారాంతానికి సమాసాంత ద్వంద్వ సమాసంతో యుక్తమైన శబ్దం కాబట్టి ప్రాతిపదికం కాబట్టి మనకు హకారాంతానికి మన సమాసానికి అంతిమ టచ్ ప్రత్యయం తెచ్చుకొని ఆ టచ్ ప్రత్యయం యొక్క ఆకారాన్ని హాల కలుపుకుంటే ఆకారంలో కలుపుకున్నట్లయితే ఛత్రోపాన సు అమ్ము అమి పొదువ. అలాగే ధేను గోధుహు శబ్దం అన్నమాట. ఆకారాంతం కాబట్టి ధేను గోధుహు ప్లస్ సమాసాంత టచ్ కలుపుకుంటే ధేను గోదుహ్ హకార హలంతో అనేది ఆ టచ్ ప్రత్యయం యొక్క కలిపినట్లయితే ధేను గోదుహ వస్తుంది. తర్వాత సు అమ్ము అమి పొదువ చేసుకుంటాం. వాక్ త్వచం అంటే వాక్కు మరియు త్వచము. శ్రీ స్రజం అంటే శ్రీ మరియు మాల. స్రజం అనేది మాల అర్థంలో వస్తుంది. ఈడుర్జం అంటే వాక్ మరియు ఊర్క్ శబ్దం వచ్చింది. ఊర్జం అంటే ఊర్క్. వాక్ ప్లస్ ఊర్జం వాణి ఊర్క్. ఇవి అర్థాలు. ఊర్క్ శబ్దానికి ఇక్కడ అర్థం తీసుకుంటాం ఈడుర్జం. దీనికి సంబంధించి పర్యాయ శబ్దం ఉండదు. వాక్కు మరియు ఊర్క్. అలాగే సమిత్ ద్రిషదం. సమిద ప్లస్ పత్తర్ ఈ రెండు ఓకే. వాగ్ విపురుషం వాక్కు మరియు తూకుకే చీంటే. వాగ్ విపురుషం అంటే మాట్లాడేటప్పుడు మనకి ఏదైనా
ఇతరుల మీద మన లాలాజలం అనేది ఇతరుల మీద పడుతూ ఉంటుంది. మనం మాట్లాడేటప్పుడు మన నోట్లోంచి లాలాజలం అనేది ఒక బయటికి పడుతూ ఉంటుంది అన్నమాట. కొంతమంది అలా ఉంటుంది మాట్లాడేటప్పుడు ఎంగిల్ కూడా బయటకు వస్తూ ఉంటుంది అన్నమాట. ఆ సందర్భాన్ని ఇక్కడ వాక్ విపరీషం అంటాను. మాట్లాడేటప్పుడు వాక్ ద్వారా చెప్పేటప్పుడు అలా వస్తూ ఉంటుంది అన్నమాట. కొంతమందికి అలా ఉంటుంది, అందరికి అలా కాదు. అలాగే ఛత్రోపానహం. ఛత్రోపానహంలో ఇక్కడ మనకు ఆ గొడుగు మరియు జూతే చెప్పాలని చెప్తుంది. నెక్స్ట్ ఇక్కడ శబ్దికర్త మనం చేశాము. నెక్స్ట్ చూడండి, అవ్యయీ భావే శరత్ ప్రభృతిభ్య. అవ్యయీ భావే సప్తమి విభక్తి ఏకవచనం, శరత్ ప్రభృతిభ్య పంచమి విభక్తి బహువచనం. సమాసం వచ్చేసి శరత్ ప్రభృతిర్ ఏషాం తే శరత్ ప్రభృతయ తేభ్య శరత్ ప్రభృతిభ్య. ఇది బహువ్రీహి సమాసం. అనువృత్తి వచ్చేసి తత్ సమాసాంతాః తద్దితాః న్యా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ. ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః శరత్ ప్రభృతిభ్యః ప్రాతిపదికేభ్యో అవ్యయీ భావే సమాసే టచ్ ప్రత్యయో భవతి సమాసాంతః. శరత్ ప్రభృతిభ్యః ప్రాతిపదికేభ్యः. శరత్ ప్రభృతిభ్య అంటే శరత్ ప్రభృతిభ్య అంటే అనేది ఒక గణ విశేషంలో శబ్దాలు మనం చెప్పిన. శరత్ ప్రభృత్యః అంటే శరత్ ప్రభృతి ఏషాం అంటే శరత్ శబ్దాన్ని మొదలుకొని ఏ శబ్దాలు అయితే ఉన్నాయో వాటిని శరత్ ప్రభృత్యాది గణంలో తీసుకొని చెప్పుకుంటాం అనమాట. అస్తు. సో ఇక్కడ శరత్ ప్రభృతిభ్య ప్రాతిపదికేభ్య శరదాది గణంలో ఉన్నటువంటి ప్రాతిపదికలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాతిపదికముల చేత శరత్ ప్రభృతిభ్య ప్రాతిపదికేభ్యో అవ్యయీ భావే, అవ్యయభావ సమాసం అంట, అవ్యయీ భావే సమాసే టచ్ ప్రత్యయో భవతి సమాసాంతః. శరత్ ప్రభృతి గణంలో ఉన్నటువంటి ప్రాతిపదికముల చేత అవ్యయీభావ సమాసంలో అయితే అవ్యయీ భావే సమాసే టచ్ ప్రత్యయో భవతి. అంటే అవ్యయీభావ సమాసంలో మాత్రం టచ్ ప్రత్యయం, మళ్ళీ ద్వంద్వ సమాసంలో ఇంకా మిగిలిన తత్పురుష సమాసాలు అలా అక్కడ కాదనమాట. అందుకే విశేషంగా అవ్యయీభావే సమాసే టచ్ ప్రత్యయో భవతి సమాసాంత టచ్ ప్రత్యయం వస్తుంది. అందుకే ఉదాహరణలు కూడా అవ్యయభావ సమాసంలో శరదాది ప్రాతిపదికముల చేత సమాసం టచ్ ప్రత్యయం వస్తుంది చెప్పుకున్నాం. అందుకే ఉదాహరణలు శరదః సమీపం ఉపశరదం, శరదం ప్రతి శరదం, ఉప విపాశం ప్రతి విపాశం, ఉప విపాశం ప్రతి విపాశం, అలాగే రూపాలు వస్తాయి. ఇక్కడ మనకు ఉపశరదం అంటే శరద్ ఋతుకి సమీపంగా దగ్గరగా, ఉపావిషం విపాష నదికి సమీపంగా, విపాష నదిని ఒక నది విశేషం అంట. ఉపాని సమీపార్థంలో, ఉప విపాశం అంటే విపాష నదికి సమీపంగా. ఇక్కడ అన్నిటిలో అవ్యయం విభక్తి అవ్యయంతో సమాసం అవ్యయం చేశాం కాబట్టి ఇక్కడ ఈ రకంగా ఉదాహరణలు మనకు ఇవ్వబడ్డాయి. కాబట్టి శరదః సమీపం ఉపశరదం, శరదం ప్రతి శరదం, ఉప విపాశం ప్రతి విపాశం, ఈ రకంగా మనకు ఉదాహరణలు కనిపిస్తున్నాయి. ఇక్కడ అన్నిట్లలో అవ్యయం విభక్తి సమీప అనే సూత్రం ప్రకారంగా సమాసం చేసుకున్నాము. ప్రతి విపాశంలో మాత్రం ఏంటంటే లక్షణేనాభి అనే సూత్రం ప్రకారంగా సమాసం చేయబడిందన్నమాట. లక్షణేనాభి ప్రతి ఆభిముఖ్యే,
లక్షణేనాభిప్రతి ఆభిముఖ్య ఇది అనుకుంటా సూత్రము. ఈ సూత్రం ప్రకారంగా సమాసం చేయబడింది. అస్తి ఇక్కడ అన్నిట్లలో ఉప అనేది ప్రతి అనేది అవ్యయం పదం కాబట్టి అవ్యయ పదానికి శరత్ శబ్దంతో మనం విపాష శబ్దంతో సమాసం చేసి అవిభావ సమాసం అయింది. కాబట్టి అవిభావ సమాసం కాబట్టి సమాసంతో టచ్ ప్రత్యయం తెచ్చుకున్నాం. అంటే ఉప విపాష అనే శబ్దం చేత సమాసంతో టచ్ ప్రత్యయం తెచ్చుకున్నట్లయితే ఉప విపాష ఆ. అలాగే ప్రతి విపాష అంటే ప్రతి శరద ఆ, శరద్ శబ్దం, ప్రతి శరదం శబ్దం కదా, ప్రతి శరద్ ఆ. ఇక్కడ మనకు సమాసాంతో టచ్ ప్రత్యయం తెచ్చుకున్నప్పుడు శరద్ శబ్దానికి శరద్ శబ్దంలో ఉండే దకారాంతానికి టచ్ ప్రత్యయం యొక్క ఆ కలుపుకున్నట్లయితే ప్రతి శరద అలా వస్తుంది. తర్వాత ఇక్కడ సు తెచ్చుకుని సుస్థలం అమ్మ అమిపోత చేసుకున్నాం ప్రతి శబ్దం. ఉప విపాష అనేది అకారాంత శబ్దమే. ఇక్కడ మనకు ఎస్సీ దిశ లోపం చేసుకుంటాం. ఎస్సీ దిశ లోపం చేసుకుని అకారాంతం మన సమాసం టచ్ ప్రత్యయం కలిపినట్లయితే ఉప విపాషం అలా వస్తుంది. సుస్థలం అమ్మ అమిపోత చేసుకుని. అలాగే ప్రతి విపాషం కూడా అదే విధంగా అర్థం చేసుకోవాలి. ఉప శరదంలో మాత్రం దకారాంతం కాబట్టి అక్కడ సమాస టచ్ ప్రత్యయం కలుపుకుంటాం అన్నమాట. అస్తు. అలాగే ప్రతి శరదంలో కూడా ఇదే విధంగా అర్థం చేసుకోవాలి. అస్తు. నెక్స్ట్ చూడండి, అనశ్చ. అనహ పంచమీ విభక్తి ఏకవచనం చ అవ్యయపదం. అనువృత్తి వచ్చేసి అవ్యయీ భావే టచ్ సమాసాంతాః తద్ధితాః యా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ. అర్థః అన్నంతాద్ అవ్యయీ భావాత్ టచ్ ప్రత్యయో భవతి. అన్నంతాత్ అవ్యయీ భావాత్ టచ్ ప్రత్యయో భవతి. అన్నంత అవ్యయభావ సమాసం చేత ఏమొస్తుంది? టచ్ ప్రత్యయం వస్తుంది. అన్నంత ప్రాతిపదికం ఉండాలంట. అన్నంత అవ్యయభావంతో యుక్తం ప్రాతిపదికం. అందుకే అన్నంతాత్ అవ్యయీభావాత్ టచ్ ప్రత్యయో భవతి సమాసాంతః. అందుకే రాజ్య సమీపం ఉపరాజ్యం. రాజ్యం శబ్దం కదా, అన్నంత ప్రాతిపదికం. రాజ్యంలో అన్నంత ఉంది. అందుకే అన్నంత ప్రాతిపదికం కాబట్టి అవ్యయభావ సమాసం కాబట్టి, ఎందుకంటే ఉప అనే రాజ్యం శబ్దానికి ఉప అనే అవ్యయం చేసి సమాసం చేసుకున్నాం. అవ్యయం విభక్తి సమీప అనే సూత్రం ప్రకారంగా ఉప రాజన్ ఇక్కడ అవిభావ సమాసం కాబట్టి టచ్ ప్రత్యయం వస్తుంది. అనష్ట సూత్రం అనంత ప్రాతిపదికం కాబట్టి, అనంత అవిభావ ప్రాతిపదికం కాబట్టి టచ్ ప్రత్యయం రాగానే మనకు ఇక్కడ నస్తదితే ప్రకారం టీ భాగం లోపం చేసుకుంటాం. ఆ టీ భాగం లోపం చేసుకున్నప్పుడు అనులో రాజంలో అనుభాగం వెళ్ళిపోయి ఉపరాజ్ అలా మిగులుతుంది. ఉపరాజు సమాసంతో టచ్ ప్రత్యయం యొక్క ఆగలిపినట్లయితే ఉపరాజ. తర్వాత సు అమ్ము అవి పూర్వ చేసుకున్నట్లయితే ఉపరాజం. అలాగే అధ్యాత్మం అధి ప్లస్ ఆత్మన్ శబ్దం, ప్రతి ప్లస్ ఆత్మన్ శబ్దం. ప్రత్యాత్మమన్య అధ్యాత్మమన్య అధి పూర్వక ఆత్మన్ శబ్దము, అది అవ్యయపూర్వక ఆత్మన్ శబ్దము, ప్రతి పూర్వక ఆత్మన్ శబ్దము. రెండు అది ఆత్మనికి ప్రతి ఆత్మనికి అవ్యయభావ సమాసం చేస్తాము. అధ్యాత్మన్ ప్రత్యాత్మన్ అవ్యయభావ సమాసం కాబట్టి సమాసాన్ని టచ్ ప్రత్యయం తెచ్చుకున్నట్లయితే మనకు టచ్ ప్రత్యయానికి ఆ మిగులుతుంది. ఇక్కడ కూడా మళ్ళీ నస్తదిత్య ప్రకారంగా టీ భాగం లోపం చేస్తాం. లోపం చేసుకుని అధ్యాత్మ ప్రత్యాత్మ మా హలంతం ఉంటుంది. మా హలంతానికి సమాస ప్రత్యయం టచ్ ప్రత్యయం యొక్క ఆ కలుపుకున్నట్లయితే అధ్యాత్మ ప్రత్యాత్మ. తర్వాత సు తీసుకొని అమ్ము అమ్మి పూర్వ చేసుకుంటాం. అస్తు. ఆచార్య, అవ్యయభావ సమాసం అంటే అవ్యయ సంజ్ఞ ఉండదా దానికి? అవ్యయభావ సమాసం అంటున్నారు కదా, అందులో అవ్యయం దానికి అవ్యయ సంజ్ఞ ఉండదా? ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. మరి అవ్యయాద అప్సుపహ లుక్ చెప్తారు కదా, మరి ఇక్కడ లుక్ అవటం లేదుగా. ఏదానికి? ఉపరాజ్యం వాటికి సమాసం చివరిలో సు తెచ్చుకున్న తర్వాత అమ్ము అమ్మి పూర్వ అవుతుంది కదా. అవిభావ సమాసం అంటే విశేషంగా మనము అనశ్చ సూత్రం ప్రకారం విశేషంగా సామర్థ్యం చేత మనకు విధానం చేసుకుంటున్నాం కదా. సమాసం టచ్ ప్రతి ఇచ్చిన తర్వాత అప్పుడు మనం ప్రాతిపదిక అయిపోతున్నాం. సమాసాంత టచ్ ప్రతి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మళ్ళీ కొత్తగా ప్రాతిపదికం సత్తా వచ్చేస్తుంది అన్నమాట. అక్కడ అవిభావం ఉండదు మళ్ళా. టచ్ వచ్చిన తర్వాత వేరే ప్రాతిపదికం కాబట్టి అప్పుడు మళ్ళీ మొత్తం ప్రాతిపదికం అయిపోతుంది. ఆ ప్రాతిపదిక సమాసం టచ్ ప్రత్యాంతం చేత మనం తెచ్చుకుంటాం. సరే.
అండి ఇక్కడ ఒక సూత్రం ఉందండి. అది నావ్యయీ భావాదతో అంత్వ పంచమ్య. పంచమ్య ఇది అవ్యయ సమస్యలో అవ్యయాదాప్సుపః సూత్రం తర్వాత సూత్రమేనండి, ఇది పరసూత్రము. ఇది ఇక్కడ ఆ సుపుకి లుక్ నిషేధం నా అని చెప్తోందండి. ఇంకా కొన్ని కండిషన్స్ ఉన్నాయి. 2, 4 రెండండి. అదేనండి ఆ పంచమ్య సమాస ప్రకరణలో ఉందండి. చూస్తాను లుక్ చేయకుండా చూస్తాను అమ్ము చేస్తుంది అన్నమాట. అమ్మ ఆదేశం వస్తుందండి. లుక్ రావట్లేదు, లుక్ నిషేధించేస్తుంది. అతోంతో పంచమ్య అకారాంత అవ్యయవాసంతో నపుంసకలింగం పక్కన సు ఏదైతే ఉందో చూస్తాను లుక్ నా భవతి తస్యస్థానే అమ్మ ఆదేశం భవతి అంటుంది. అందుకే అవిభావ సమాసంలో అది పనిచేస్తున్నాడు విశేషంగా. ఇది పంచమిలో ఈ సూత్రం వర్తించదు అని చెప్తోందండి. ఆ పంచమ్య అంటే అదే అర్థం అన్నమాట. పంచమిలో ఈ సూత్రం పనిచేయదటండి. పంచమ్య 2, 4, 83 అండి ఈ సూత్రం. ఒకసారి చూడండి. కూడా మేము మొత్తం చూడలేదు. అది సుప్పుకు లుప్పు చేయకుండా దాన్ని చేస్తే చూస్తే అమ్మ తీసుకొస్తున్నమాట. ఇంకోటి అంటే నాకు తెలిసి ఇక్కడ అది ఎందుకు మనం డైరెక్ట్ గా తెచ్చుకుంటాం కాబట్టి అక్కడ సమస్య వస్తుంది మనకు. ఇక్కడ సమాసం ప్రతి తెచ్చుకున్న తర్వాత మనకు మళ్ళీ ప్రాథమిక సంధ్య వచ్చేసింది కదా మనకు నూతనంగా. ఎందుకంటే మనము సమాసంత ప్రత్యంతో ప్రత్యయం తెచ్చుకుంటున్నాం అన్నమాట. ప్రత్యయం తదితాంతం కాబట్టి మనకు తది సమాసాష్టం ప్రాథమిక సంధ్య వచ్చేస్తుంది మొత్తానికి. ఆ రకంగా ఓకే చెప్పండి, మీరే చెప్పబోతున్నారు. ఏం లేదండి, అంతే. ఈ సూత్రం చూడండి ఒకసారి అని చెప్తున్నా పర్వతం. నావి భావతుంది ఇక్కడ నిజంగా మీరు చెప్పినట్టుగా ఈ సూత్రం వర్తిస్తుంది నపుంసకంగా ఉన్నట్టు. అది ఒకసారి చూస్తాను. ఓకే. నపుంసకాద్ అన్యతరస్యాం. నపుంసకాద్ పంచమీ విభక్తి ఏకవచనం, అన్యతరస్యాం సప్తమీ విభక్తి ఏకవచనం. అనువృత్తి వచ్చేసి అనః అవ్యయీ భావే తత్స్ సమాసాంతాః తద్దితాః జ్ఞాప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ. ఇవన్నీ అనువృత్తి వస్తుంది. అర్థః అర్థం వచ్చేసి మనకు చూడండి, అన్నంతం ఎన్ నపుంసకం తదంతాత్ అవ్యయీ భావాత్ వికల్పేన టచ్ ప్రత్యయో భవతి. అనంత ఏది నపుంసకలింగం ఉందో అనంత ప్రాతిపదికం, అనంతం యత్ నపుంసకం ఏది నపుంసకం ఉందో తదంత అవ్యయభావ సమాసం చేత వికల్పంగా టచ్ ప్రత్యయం వస్తుంది. వికల్పంగా టచ్ ప్రత్యయం వస్తుంది అన్నమాట. అనంతం యత్ నపుంసకం తదంతాత్ అవ్యయీ భావాత్ వికల్పేన టచ్ ప్రత్యయో భవతి. ఉదాహరణ సమాసం టచ్ ప్రత్యయో భవతి. ఉదాహరణకు ప్రతిచర్మం ప్రతిచర్మ, ఉపచర్మం ఉపచర్మ. ఇక్కడ నపుంసకలింగంలో వర్తమానంగా ఉన్నటువంటి అనంత ప్రాతిపదికం అంటే అనంత అంటే తదంత ప్రాతిపదికం చేత అవ్యయభావ సమాసం చేత సమాసాంత టచ్ ప్రత్యయం వస్తుంది వికల్పంగా అని చెప్తున్నాం. సో అందుకే ప్రతిచర్మం ప్రతిచర్మ, ఉపచర్మం ఉపచర్మ అని చెప్పి మనకి ఇక్కడ ఉదాహరణలు కనిపిస్తున్నాయి. అంటే ఇక్కడ మనకు టచ్ ప్రత్యయం పక్షంలో టీ భాగము మనకు నస్తైతే ప్రకారంగా లోపం చేసుకుంటాము. అప్పుడు ఏమవుతుందంటే అకారాంత ధన శబ్దానికి సమానంగా రూపాయలు నడిపించేస్తామంట. ఎప్పుడు టచ్ ప్రత్యయం రాదు, వికల్పంగా ఉంటున్నాం కదా. ఇప్పుడు నకారాంత శబ్దంగా నామని శబ్దానికి పైన బ్రహ్మని శబ్దం ఏదైనా చూసామో అలాగే నామని శబ్దానికి సమానంగా రూపాయలు ఇక్కడ వస్తాయి అనమాట. అందుకే ఇక్కడ ప్రతి చర్మంలో టీ భాగం లోపం చేసుకున్నప్పుడు ప్రతి చర్మనిక ప్రతి చర్మన్
టచ్ ప్రతి చర్మ ఆ కీబాండ్లో ప్రతి చర్మ ఆ ప్రతి చర్మ అలా వస్తుంది. తర్వాత టూ తెచ్చుకొని సుస్థానంలో అమ్మ అమ్మి పూర్వ చేసుకుని ప్రతి చర్మం. ఇప్పుడు టచ్ ప్రత్యయం రాదు మనకు. ఆ ప్రతి చర్మ నామానికి నామ నామని నామాని అలా ఎలా వస్తుందో ఇక్కడ మనకు ప్రతి చర్మాని ప్రకారంగా వచ్చిన సూపు లోపం చేసుకుంటాము హంగ్యాది ప్రకారంగా. అందుకే ప్రతి చర్మంలో ఉత్పాదించిన సూపత్యం అయితే ఉందో దానికి లోపం చేసుకుని ప్రతి చర్మాన్ని ఉంటుంది. అందుకే ప్రతి చర్మ ఉపచర్మం ఉపచర్మ ఈ రకంగా అర్థం చేసుకోవాలి. అస్తు. నదీ పౌర్ణమాస్యాం ఆగ్రహాయనీభ్యః. నదీ పౌర్ణమాస్యాగ్రహాయనీభ్యః. నదీ పౌర్ణమాసి ఆగ్రహాయనీభ్యః. ఇది మనకు సూత్రము. నదీ పౌర్ణమాస్యాగ్రహాయనీభ్యః పంచమీ విభక్తి బహువచనము. ఇదంతా ఒకే పదంగా తీసుకున్నాము పంచమీ విభక్తి బహువచనంలో. సమాసం గమనించినట్లయితే నదీ చ పౌర్ణమాసీ చ ఆగ్రహాయనీ చ ఇవన్నీ కూడా దీనికి ఇకారం తప్పు స్త్రీలింగంలో ఉన్నాయి. నదీ చ పౌర్ణమాసీ చ ఆగ్రహాయనీ చ ఇత్య ఆగ్రహాయని ఇది ఆగ్రహాయన్యః తేభ్యః ఆగ్రహాయనీభ్యః ఇలాగా వస్తుంది. ఇది ద్వంద్వ సమాసం. ఇత్యుత్తర ఇతరేతరయోగ ద్వంద్వ సమాసం. అనువృత్తి వచ్చేసి అన్యతరస్యాం అవ్యయీభావే టచ్ సమాసాంతః తద్దితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ. అర్థః అర్థం వచ్చేసి నదీ పౌర్ణమాసి ఆగ్రహాయని ఇత్యేవం అంతాత్ అవ్యయీభావాత్. నదీ శబ్దం అంతిమంలో ఉన్న అవ్యయభావ సమాసం లేదా పౌర్ణమాసి అంతిమంలో ఉన్నటువంటి అవ్యయభావ సమాసం లేదా ఆగ్రహాయని శబ్దం అంతిమంలో ఉన్నటువంటి అవ్యయభావ సమాసం. అందుకే ఇత్యేవం అంతాత్ అవ్యయీభావాత్ అంటున్నాం. ఇత్యేవం అంతా అవ్యయీభావాత్ అన్యతరస్యాం అంటే వికల్పంగా టచ్ ప్రత్యయం భవతి. ఇక్కడ వికల్పంగా టచ్ ప్రత్యయం వస్తుందన్నమాట. నదీ పౌర్ణమాసి ఆగ్రహాన్ని ఈ శబ్దాలు అంతిమంలో ఉన్నట్లయితే అటువంటి సమాసాంతం శబ్దం చేత అవ్యయభావ సమాసంలో వికల్పంగా సమాసాంత టచ్ ప్రత్యయం వస్తుంది. అస్తు. అందుకే నద్యాహ సమీపం ఉపనదం ఉపనది. ఎప్పుడు సమాసాంత ప్రత్యయం అంటున్నాం కదా అప్పుడు సమాసాంతం కాబట్టి నద్యాహ సమీపం ఉపనదం ఉపనది. అస్తు. ఉప అనే అవ్యయానికి నది శబ్దంతో సమాసం చేస్తాం కాబట్టి ఉపనది. ఇప్పుడు ఈ స్థితిలో సమాసాంత అవ్యయభావ సమాసాంతం ప్రాతిపదికం చేత టచ్ ప్రత్యయం తెచ్చుకుంటాం. టచ్ ప్రత్యయం నిమిత్తం చేసుకున్నప్పుడు ఇక్కడ ఈ కారం ఎస్సి లోపం ప్రకారంగా ఈ లోపించినట్లయితే ఉపనద్ ఆ కలిపితే ఉపనద తర్వాత సు తెచ్చుకుని అమ్మ అమ్మ పొదవ ఉపనదం అయిపోతుంది. ఎప్పుడైతే మనకు టచ్ ప్రత్యయం రాదో వికల్పంగా ఉంటున్నాం కదా అప్పుడు టచ్ ప్రత్యయం రాదో అప్పుడు మనకు సు వస్తుంది. ఇక్కడ హల్గ్యాభ్యో దీర్ఘ ఉన్నాయి. ఇక్కడ టచ్ ప్రత్యయం రాకపోతే ఎస్సి లోపం చేసేసుకుంటాం. ఎస్సి లోపం చేసుకున్నప్పుడు ఉపనది అనేది ఈ కాలం వెళ్ళిపోతుంది. ఉపనదిలో ఈ కాలం వెళ్ళిపోయి తర్వాత మహోదయ ఇక్కడ హ్రస్వం వస్తుంది మహోదయ. గోస్త్రీయోరక ప్రాతిపదిక ప్రకారంగా నదిలో ఉండే ఆది ఇక్కడ అంటే సు తెచ్చుకుంటాము. సు తెచ్చుకొని గో శబ్దాంత హ్రస్వాంతాత్ ప్రాతిపదిక హ్రస్వో నపుంసకే ప్రాతిపదికస్య. హ్రస్వాంత ప్రాతిపదికానికి నపుంసక లింగంలో అకారం వస్తుంది. అంటే ఇక్కడ మనం సు తెచ్చుకున్న తర్వాత ఈ సూత్రం ప్రకారంగా ఆ నదిలో తిరిగి ఇక్కడ హ్రస్వం వచ్చేస్తుందన్నమాట. అందుకే ఇక్కడ మనకు నదిలో ఉండిక హ్రస్వంగా వచ్చింది కాబట్టి ఉపనది అలా వచ్చింది అన్నమాట. గోస్త్రీయోరుపసర్జనస్య అని ఇచ్చారు కింద భాషాత్మం. గోస్త్రీ హ్రస్వ నపుంసకే ప్రాతిపదికస్య ఇచ్చారు. ఇది నపుంసక శబ్దం కాదు కదండి ఉపనాదం అనేది. ఏంటండి నది అనేది స్త్రీలింగ శబ్దం కదండి, స్త్రీ ప్రత్యయాంత శబ్దం కదా. సో మరి అలా తీసుకున్నారా? లేదు అంటే టచ్ ప్రత్యయము రాలేదు అంటే ఉపనది అనే ఉంటుంది కదండి. అప్పుడు ఉపనది అని మనం ప్రాతిపదిక సిద్ధించుకుంటాం.
గో శబ్దాంత శ్రీ శబ్దాంత గోశ్రీ రూప సర్జనస్య అంటే ఈ సూత్రం తప్పుపడింది అంటారా? అలాగే కనిపిస్తుంది నాకు కూడా, ఇది తప్పుబడిందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ నపుంసకలింగ శబ్దాలు ఏమీ లేవు కదండి. కరెక్ట్. ఎందుకంటే మనకు సందర్భం లేదు. గో శబ్దాన్ని స్త్రీ శబ్దాన్ని చెప్తే మనకి యుక్తిపూర్వకంగా ఉంది, రెస్పాండ్ చేస్తున్నది కూడా. కాబట్టి ఇది బై మిస్టేక్ ఇది స్థానంలో ఈ కాలంలో రెస్పాండ్ భాషార్థంలో అదే ఇచ్చారు మహోదయ, గోస్త్రియో రూపసర్జనస్య. మన భాషార్థంలో కూడా అదే ఇచ్చారు. మీ దగ్గర పుస్తకం అలా ఉందా? అవును, గోస్త్రియో రూపసర్జనస్య అనే ఉంది. ఇప్పుడు స్లైడ్ మీద కనిపించే మీకు కనిపిస్తుంది ఇప్పుడు రెస్పాండ్ అంటే మీ దగ్గర ఉండే సంస్కృతం అయితే దీన్ని పరివర్తన చేసేది, అంటే అది కరెక్ట్. ఇది బై మిస్టేక్ పొరపాటున పడింది అంటే అది చూసి ఉండదు. అది మళ్ళీ దాన్ని సంస్కరించిన పుస్తకం ఉంటుంది మీ దగ్గర ఉండేది. ఆ పుస్తకం అలా ఉంది, మీ దాంట్లో ఉంది కదా రస్వో ఈ స్థాయిలో వస్తుంది. ఓకే ఉంది మహోదయ, గోస్త్రీయ రూపసర్జనస్య గారు మీ దాంట్లో ఎలా ఉంది? దాని తర్వాత సూత్రం 1:2:48 భాషార్థంలోనండి. జబ్ తక్ నహీ హోగా తో నది ఆది కే ఈ కార్కం గోస్త్రీయ రూపసర్జనస్య రస్వ హో జాయేగా. అది పాత పుస్తకం కదా, లేదంటే వీళ్ళ దగ్గర నాగమణి గారి దగ్గరది ఉండే పుస్తకం, అది పాపం పంపిస్తూ ఉంటారు చాలా చక్కగా టయానికి. వాళ్ళు తీసిన స్టేజ్ లో ఇక్కడ ఉందన్నమాట. సరే, అది పాత సంస్కరణ పుస్తకం. గురుగారు, ఇది అన్యతరస్యాం కదండి, సో 2 రూపాలు ఉంటాయండి. అవునండి, 2 రూపాయలు చెప్పారండి గురుగారు. మీరు చెప్పారు హ్రస్వ నపుంసకే ప్రాతిపది అవ్యయభావ సమాసం కాబట్టి సో అవ్యయభావశ్చ అనే దాని చేత అవ్యయ సంజ్ఞ, తర్వాత అవ్యయద ఆప్తపహ దాన్ని లుకో అయ్యి ఉపనది అని వస్తుంది. అది నపుంసకం కాబట్టి హ్రస్వ నపుంసకే ప్రాతిపదికస్య తోటి హ్రస్వం అవుతుంది. తర్వాత ఇంకొకటి వాళ్ళు చెప్పారు చూడండి, అదే 2 వికల్పంగా అన్నారు కాబట్టి 2 రూపాయలు ఉంటాయండి. వికల్ప సందర్భంలో ఆలోచిస్తున్నామని ఉపనదము ఉపనది 2 ఉంటాయండి. ఓకే, దాన్ని మనకి దాని విషయంలో సమస్య కాదు. అంటే హ్రస్వం అనేది దేంతో వచ్చింది, ఆ 2 ఉంటుంది, దాంట్లో సందేహం లేదు. దీనిలో హ్రస్వ నపుంసకే ప్రాతిపదికస్య అని దాంతో వచ్చిందండి. మా సిద్ధాంత కౌముదిలో అలా ఉందండి. హ్రస్వ నపుంసక ప్రాతిపదికస్య ఉందా? అవునండి. అంటే ఇప్పుడు ఆ రకంగా ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఇప్పుడు నది శ్రీ ప్రత్యాంతం ఉంది కదా, ఉప నది అలా వచ్చింది మనకు. ఒకసారి పక్షంలో కాలేదు మనకు, సమాసం కాని పక్షంలో ఉపనది. ఇప్పుడు ఈ స్థితిలో మనం సామాన్యంగా ప్రాతిపదికం కాబట్టి తెచ్చుకుంటాము. ఇప్పుడు ఈ స్థితిలో హ్రస్వ నపుంసకే ప్రాతిపదికస్య అనేది ప్రకారంగా ప్రాతిపదిక ఏముందండి? అవ్యయభావం కదండి, అవ్యయభావంతో సూత్రమైంది కాబట్టి నపుంసకత్వం అండి. అందుకని హ్రస్వం నపుంసకే ప్రాతిపదికస్య ఆ సూత్రం ఉంది. ఒక నిమిషం, అవ్యయభావశ్చ ఒక సూత్రం ఉందండి. అవ్యయభావ సమాస అవ్యయ నపుంసకలింగో భవతి అని చెప్పి నపుంసకం చేస్తుంది, నపుంసకలింగం చేస్తుంది. మనకి మనము టచ్ ప్రత్యయం పెట్టుకున్నప్పుడు ప్రాతిపదిక ఏమొచ్చిందండి? టచ్ తీసుకున్నప్పుడు మనకు ఉప నది అనే ఉపనది సమాసం చేసి అవిభావ సమాసం కాబట్టి ఉపనది అనే ప్రాతిపదికం చేత మనం టచ్ ప్రత్యయం తెచ్చుకున్నాం. ఈ టచ్ ప్రత్యయం తెచ్చుకున్నప్పుడు అప్పుడు చేసేసుకుంటాం. అప్పుడు ఉపనద అవుతుంది, ఉపనద అయిపోతుంది. ఉపనద ఇప్పుడు దీనికి ఇది నపుంసకమేనండి. ఉపనద అనేది నపుంసకమే, అకారంతో సో అక్కడ మనము సుప్రత్యయం పెట్టుకొని ఉపనదం అని తెచ్చుకుంటాం. అదొక రూపము, అది ఒక రూపం. రాని పక్షంలో టచ్ ప్రత్యయం రాని పక్షంలో ఉపనది. ఓకే, టచ్ రాని పక్షంలో నద్యాహ సమీపం అనే విగ్రహవాక్యం చేత ఉప నది అని ఉండగా ఉపనది అనేది మనకి ప్రాతిపదిక వస్తుందండి. సామాన్యంగా ఈ స్థితిలో అవ్యయభావ సమాసం కాబట్టి
అవిభావ ఇంకో 2 సూత్రాలు ఉన్నాయి మనకి. అవిభావ సమాస అవ్యసంజకో పోతే ఒకటి అవ్యసంజ చేస్తుంది, ఒకటి అవిభావశ్చ స నపుంసకం నుంచి అక్కడ నపుంసకలింగం యొక్క ప్రకారం నడుస్తుంది అన్నమాట. అవునండి. స నపుంసకం ప్రకారంగా అవ్యయీభావశ్చ. అవిభావ సంజకో నపుంసకలింగో భవతని సూత్రం. ఇప్పుడు నాకు గుర్తుకోసం మీరు చెప్తుంటే నపుంసకలింగం చేస్తున్నాడు. నపుంసకం చేసినప్పుడు హ్రస్వ నపుంసక ప్రాతిపదికస్య ప్రకారంగా అప్పుడు ఏమవుతుందంటే ఇది హ్రస్వం చేసేసుకుంటాం. హ్రస్వీకారం అవుతుంది. అంటే మొత్తము అటువంటి ఇప్పుడు ఏదైతే మనము ఉపనది అని సిద్ధించుకున్నామో టచ్ ప్రత్యయం రాని పక్షంలో ఆ ఉపనదికి అవ్యయ సంజ్ఞ చెప్పుకుంటున్నారు, అవ్యయీభావశ్చ అనే సూత్రం చేత. అంతేనండి. మొత్తాన్ని నపుంసకలింగ సంజ్ఞ వచ్చేస్తుంది కాబట్టి అప్పుడు నపుంసకలింగస్య అవిభావ సంజ్ఞకస్య హ్రస్వ భవతి అని చెప్పి ఆ సూత్రం ప్రకారం మనకు అట్లా వస్తుంది. హ్రస్వ నపుంసకే ప్రాతిపదికస్య. నపుంసకలింగం పెట్టేసినప్పుడు ఏమవుతుంది, ఈ సూత్రం ప్రకారంగా మొత్తం అదే హ్రస్వం చేసేస్తుంది. ఓకే, సో అప్పుడు ఉపనది అనేది ఇంకొక రూపం సిద్ధించుకుంటాం. అయితే ఇక్కడ ఇక్కడ మీరు చెప్పేవాడు ఎందుకంటే మన 2 పుస్తకాల్లో ఇక్కడ ఈ బిందువు వచ్చిందంటే ఆ పుస్తకంలో గోశ్రీయ రూప సన్యాస్య అని కూడా బిందువు కూడా ఇక్కడ పుస్తకం ఇవ్వబడిందంటే వాళ్ళు ఈ విషయంలో కొంచెం అది కూడా ఆ రకంగా మనం చూసినట్లయితే అవిభావశ్చ ప్రకారం నపుంసకంగా అవుతుంది కాబట్టి ఆ రకం చూస్తే ఇది హ్రస్వ నపుంసక ప్రాతిపదికస్య కరెక్ట్ అవుతుంది. ఎప్పుడు అవిభావశ్చ ప్రకారంగా నపుంసకలింగం పేరు పెట్టినట్లయితే, ఎందుకంటే వికల్ప కాని పక్షం కదా ఖచ్చితంగా వస్తుంది. ఇంకో పక్షం ఏంటంటే మనకు ఈ శబ్దాంతం కాబట్టి దాన్ని దృష్టి పెట్టుకోకుండా గోస్త్రీయ రూప సన్యాస్య ప్రకారంగా మనకు హ్రస్వం వస్తుంది. సో ఇది అవ్యయీభావ సమాసం అని చెప్తారు కాబట్టి దీంట్లో బలాబలాలు చూసుకొని మనం దీంట్లో ఏమన్నా అపవాదము అలా చూసుకొని ఏది వర్తిస్తుందో అది చూసుకోవాలి. ఎందుకంటే 2 రకాల మనకు కనిపిస్తున్నాయి అంటే ఇది కొంచెం చూద్దాం అయితే. ఓకేనా, సిద్ధాంత కౌముదిలో ఉన్నది చెప్తున్నానండి నేను. ఓకే అండి. అంటే ఇప్పుడు మనం ఓకే అండి, ఇప్పుడు మనకి ఇచ్చిన పుస్తకంలో 2 రకాలుగా కనిపిస్తున్నాయి అండి. ఇవి ఒకటే ప్రకాశం కదా. ఇక్కడ కొన్ని పాత పుస్తకాలు, అది కొత్త పుస్తకం లేదు, మార్చిన పుస్తకాలు. దీంట్లో మనకి నాకు ఇచ్చిన పుస్తకం మీ దగ్గర స్లైడ్ ఉంది, హ్రస్వ నపుంసక ప్రాతిపదికస్య స్పష్టంగా ఉంది. వారు ఇప్పుడు చెప్పిన దాంట్లో వరలక్ష్మి గారు మన పార్వతి గారు దాంట్లో గోస్త్రీయ రూప సన్యాస్య వచ్చింది. ఓకేనా, ఒకసారి చూద్దాం. ఇక్కడ ఇంకొక విషయం చెప్పారండి. ఇక్కడ నది శబ్దానికి నదీ సంజ్ఞ శబ్దం కాకుండాను కేవలం నది అన్నదే స్వరూపాన్ని తీసుకున్నారు, అందుకని ఇలా అని చెప్పారండి. ఒక పాయింట్ చెప్పారండి. सूत्रमे नदी शब्द आनुपूर्वी नदी का भी बोधक है। व्याकरण शास्त्र में प्रसिद्ध यू त्राक्यो नदी से विहित नदी संज्ञक शब्द का नहीं है. స్త్రీలింగ శబ్దం కానప్పుడు సామాన్య నదీ శబ్దం అయితే అది తీసుకున్నారు అన్నమాట. అదని చెప్పారు. ఓకే, నదీ గ్రహణేన స్వరూపం గృహ్యతే న సంజ్ఞ. అదే నేను దీనిలో చెప్పింది, హిందీలో చదివింది అదే అని ఇచ్చారండి. న్యాసలోనే ఇలా ఇచ్చారు, మళ్ళీ న్యాసలోనే ఉపనది ఎలా వచ్చిందంటే గోస్త్రియో రూపసర్జనస్య. న్యాసం చూస్తున్నారా 10 మంది చూస్తున్నారు అదే చెప్తున్నారా? నేను న్యాసం చూస్తున్నానండి. న్యాసలో గోస్త్రీయ ఉపసర్జనస్య అని ఇచ్చారు, కాశికలో మాత్రము హ్రస్వ నపుంసకే ప్రాతిపదికస్య ఇచ్చారు. అది దీని మీద కొంచెం విచారించవచ్చు దాంట్లో, ఎందుకంటే మనకు 2 రకాలుగా అది బలాబలం చూసినట్లయితే అక్కడ 10 మంది కాదు కూడా చూసండి ఒకసారి దాని విషయంలో చర్చించదా? గురువు గారు ఇక్కడ ఒకటి మాట ఇచ్చారండి. नदी संज्ञक का बोध का होता तो पौर्णमासी आग्रहायणी शब्दों का भी नदी से ही ग्रहण हो जाता, क्योंकि स्त्री प्रत्ययांत न्यंत ईकारांत शब्द है और उनकी उक्त सूत्रों से नदी संज्ञक हो जाती है। इन शब्दों को पृथक ग्रहण से यह निश्चित होता है कि नदी शब्द नदी संज्ञक शब्द का ग्रहण नहीं करता, अपितु नदी इत्याकार स्वरूप का ही ग्रहण करता है. సో ఇవన్నీ స్త్రీ ప్రత్యాంతాలుగా తీసుకోకూడదు అన్నమాట. పౌర్ణమాసి అలా కాకుండా స్వరూప గ్రహణం తీసుకోవాలి. సామాన్యంగా మనకి దీనికి ఈకారాంతాలనే స్త్రీలింగ శబ్దంగా తీసేసుకుంటున్నాం మనం.
ఓకే అండి. నది నదిలాగా తీసుకోవాలి కానీ నది సంజ్ఞగా తీసుకోకూడదు, నది సంజ్ఞలా తీసుకోవద్దని అది యూస్ చెప్తున్నారు. చేయకుండా సంజయ్ అవుతుంది అది కాకుండా ఆ నది సంజ్ఞ విధించారు చూడండి, అది వద్దని చెప్తున్నారండి. ఓకే. ఓకే, పదమంజరి. ఓకే చూద్దామండి. చూడండి, జయ జయ పంచమీ విభక్తి నయ వచ్చేసి దృశ్యాం అవిభావే టచ్ సమాసాంతాః తద్దితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ. జై అని జై ప్రత్యాహార గ్రహం తీసుకోవాలి. మనకి అష్టాధ్యాయుల ప్రారంభంలో మహేశ్వర సూత్రాలు ఏవైతే ఉన్నాయో జై ప్రత్యాహారం మనం చేసాం. జై ఇది ప్రత్యాహార గ్రహణం అంటే జభైలో ఉండేటువంటి ధ్యానించి మొదలుకొని కపైలో ఉండే యకారం వరకు వచ్చేటువంటి మధ్య వర్ణాలను కూడా ఇక్కడ తీసుకుంటాం. జై ఇది ప్రత్యాహార గ్రహణం. అర్థాత్ ఇది మనం తీసుకున్నాం. అర్థం వచ్చేసి జయంతాత్ అవ్యయీభావాత్ వికల్పేన టచ్ ప్రత్యయో భవతి సమాసాంతః. జయంత్ అవ్యయీభావాత్ సమాసం చేత వికల్పంగా సమాసం టచ్ ప్రత్యయం వస్తుంది. అందుకే ఉపసమిధం ఉపసమిత్ ఉపదృషదం ఉపదృషద్ అనే రూపాలు మనకు కనిపిస్తున్నాయి. జయంత ప్రాతిపదికం అని చెప్పాం కాబట్టి ఉపసమిద్ అనేది జయంత ప్రాతిపదికం. అందుకే అవ్యయభావ సమాసం కూడా ఉంది. ఉపతోటి సమాసం చేశాం కాబట్టి సమిత్ శబ్దానికి. ఉపసమిద్ అనేది జయంత ప్రాతిపదికం కాబట్టి ఒక పక్షం టచ్ ప్రత్యయం వచ్చింది. టచ్ ప్రత్యయం లాగానే టచ్ మిగులుతుంది. అప్పుడు టచ్ ప్రత్యయంలో ఆ కాలాన్ని ధార కల్పించే ఉపసమిధ సు వస్తుంది. సుస్థానంలో మళ్ళీ అమ్ము చేసుకుని అమ్మి పూర్వ చేసుకుంటే ఉపసమిధం. ఇప్పుడు టచ్ ప్రత్యయం రాదు, అప్పుడు ధా అనేది ఏదైతే ఉందో దానికి జసత్వం వస్తుందన్నమాట. అంటే జసత్వము జలాం జశవంతే ప్రకారం జసత్వం వస్తుంది, దానికి మళ్ళీ చరత్వం వస్తున్నాడు ఖరీచా ప్రకారంగా. అప్పుడు ఆ దకారం అనేది తకారంగా మారిపోతున్నాడు. ఉపసమిత్ అనేది ఉపసమిత్గా మారిపోతుంది. అంటే అక్కడ మనకు జలాం జశ ముందు జసత్వం వస్తుంది, ఎప్పుడు టచ్ ప్రత్యయం రానప్పుడు ఉపసమిత్ అలాగే ఉంటుంది అన్నమాట. మనకి ఎందుకంటే ఉపసమిధ సమిధి శబ్దం కాబట్టి డకారాంతం ప్రాతిపదికం ఉపసమిద్ అలాగే ఉంటుంది. ఈ స్థితిలో మనకు టచ్ ప్రత్యయం రాలేదు, సామాన్య సు వచ్చేసింది. దానికి జసత్వం అవుతుంది, తర్వాత చరత్వం వచ్చేసి ఉపసమిత్ అలాగే వచ్చేస్తుంది. తర్వాత సులోపం అనేది హలింగి అభ్యర్థిగా శృతి ప్రయుక్తం అనే ప్రకారంగా చేసుకుంటాము. అందుకు ఉపసమిత్. అలాగే ఉపదృషద్ ఉపదృషదం ఉపదృషద్ ప్రాతిపదికం చేత మనకు అమ్మి పూర్వ చేసుకుంటాం. అంటే ఒక పక్షం సమాసమైనప్పుడు ఉపదృషదం, కానప్పుడు ఉపదృషత్ అలా వస్తున్నాం. అంటే ఉపసమిత్ ఎలా వచ్చిందో అలాగే ఉపదృషత్ కూడా అదే విధంగా అర్థం చేసుకోవాలి. మస్తు ఈ రకంగా ఈ 111వ సూత్రాన్ని మనం చెప్పుకున్నాము. ఇది అవే ఆప్సుపహ తోటి లుక్ వస్తుందేమో కదండి గురువు గారు దీనికి. అవే టచ్ రాని పక్షం ఖచ్చితాని పక్షంలోనా? ఖచ్చితాని పక్షంలో అవ్యయభావ సమాసం కాబట్టి అవ్యదాప్సుప ప్రకారం చేసుకుంటారు. చెప్పాను, కానీ అవ్యయభావ సమాసం అంటే అవ్యదాప్సుప ప్రకారం వచ్చేస్తుందండి. ఓకే, ఇంకా ఒకసారి అది కూడా సూత్రం గమనించండి. అదే ఇప్పుడు ఒకసారి నేను చూస్తాను. నేను స్వీకరించాను. అస్తు శాంతి పాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్కారం గురుగారు, ధన్యవాదాలండి.